90s వెబ్ సిరీస్ రివ్యూ. 90s ఇది వచ్చేసి అయితే 2006-2007 మధ్యన నడిచే ఒక మూవీ అనమాట. 90s కిడ్స్ అంటే వాళ్ళు కొన్ని నాస్టాలజియస్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. నాస్టాలజిక్ ఫీలింగ్ తెచ్చేలా కొన్ని సీన్స్ అయితే బాగా అయితే తీయడం అయితే జరిగింది ఈ వెబ్ సిరీస్ లా. ఓవరాల్ గా వెబ్ సిరీస్ రివ్యూ చూసుకుందాం. ఇలా వచ్చేసి అయితే చాలా ఇయర్స్ తర్వాత ఓటీటీకి అయితే డిజిటల్ మీడియాకి అయితే డెబ్యూట్ ఇచ్చారు మన శివాజీ గారు. ఇక బిగ్ బాస్ తర్వాత తన చాలా పాపులర్ అయితే పెరిగిందని చెప్పాలి. తను వచ్చి చాలా ఇయర్స్ తర్వాత ఈ వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. యాక్టింగ్ వరకు చూసుకుంటే వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా నటించాడు. అండ్ తనకి ఇచ్చిన రోల్ లో బాగా ఒదిగిపోయాడని చెప్పాలి. ఈ రోల్ కోసం తను వచ్చేసి అయితే దాదాపు 10-15 కేజెస్ పెరిగాడంట అప్పటికున్న వేజ్ కన్నా కూడా బరువు. తన పాత్రకైతే తనైతే న్యాయం అయితే చేశాడని చెప్పి నాకైతే అనిపించింది. అలాగే వాసంకి గారు తొలి ప్రేమ తర్వాత చాలా రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు సిస్టర్కి నటించిన చాలా ఇయర్ తర్వాత ఓటీటీలో డెబ్యూట్ ఇచ్చి చాలా బాగా పర్ఫామ్ చేసింది అనిపించింది. తనకి ఇచ్చిన రోల్ బాగా ఒదిగిపోయారు. అలాగే వాళ్ళకి ముగ్గురు పిల్లలకు నటించడం జరిగింది. వాళ్ళకైతే యాక్టింగ్ చేయడం జరిగింది వాళ్ళకి ఇచ్చిన రోల్స్. బట్ నాకు సిస్టర్ బ్రదర్ అండ్ స్మాల్ బ్రదర్ వీళ్ళు ఉన్నప్పుడు కూడా నాకు పర్ఫెక్ట్ గా ఏజెస్ కి వాళ్ళు పర్ఫెక్ట్ గా సూట్ కాలేదని చెప్పి నాకు అనిపించింది. సిస్టర్ ని చూస్తే చెల్లి అంటారు బట్ దానికి అక్కలాగా ఉంటుంది. ఆ మౌలి ఏమో స్కూల్ పిల్లలతో గేమ్ ఆడుతూ ఉంటాడు, క్రికెట్ ఆడుతుంటాడు. అక్కడ రియల్ గా చూస్తుంటే తను ఒకే ఏజ్ లాగా అయితే అనిపించదు, వాళ్ళకన్నా చాలా పెద్దగా అయితే అనిపిస్తుంది. కొంచెం దానికంటే పెద్దోళ్ళలాగా అయితే నాకైతే అనిపించింది. కాస్టింగ్ సరిగా లేదని కూడా అనిపించింది. యాక్టింగ్ పరం అయితే చింపేస్తారు, సూపర్ గా చేస్తారు. బట్ ఏజ్ ప్రైవేట్లో చూసుకుంటే ఆ కాస్టింగ్ కొంచెం అటిట్గా ఉందని చెప్పి నాకు అనిపించింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే అది వచ్చేసి మన డైరెక్టర్ ఆదిత్య గారికి ఇవ్వాలి. చాలా బాగా డైరెక్షన్ చేశారు. మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న చాలా నాస్టాలజికల్ ఫీలింగ్స్ అన్ని తనైతే చూపించకైతే ట్రై చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. మీ సిరీస్ల గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అందరిది. నచ్చింది. మీకు కావాలంటే చూడండి. ఫ్రీగా స్ట్రీమింగ్ అయితే మనకి ఎట్లా ఓటీటీలో అవైలబుల్ ఉంది కాబట్టి టీవీలో చూడాలని కూడా చూడండి. అండ్ ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.